ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుని ఈ మూడిట్లో ఒకటి తాకండి. మీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఏముందో అన్నీ కూడా తెలుసుకుందాం. ఎవరో ఒకరి పేరుని అయితే మనసులో తలుచుకొని ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఇక వాళ్ళ మనసులో మీ ఆలోచనలు ఉన్నాయా లేదా, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఇప్పుడు స్పష్టంగా అయితే తెలుసుకుందాం. ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి. అందరూ కూడా పాజిటివ్గా అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఏ రిలేషన్ అయినా సరే ఈ రిలేషన్లో వారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, ఇలా అన్నీ కూడా మనం నిదానంగా అయితే తెలుసుకుందాం. వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా, ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఓం నమ శివాయ అని చెప్పి అనుకుని మీ ముందు ఉన్న ఈ 3 నెంబర్లో ఒక్క నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవ్వాలని అయితే నేను కూడా ఆ పరమశివుని అయితే ప్రార్థిస్తున్నానండి. తప్పకుండా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, వాళ్ళ ఆలోచనలు మీరు ఉన్నారా లేదా, ఇలా మనం తెలుసుకుందాం. ఇక మొదటి నెంబర్, ఇక వాళ్ళకు అనిపిస్తుంది మీరు చాలా విషయాలు వాళ్ళ దగ్గర దాచిపెడుతున్నారని. మీకైనా ఏ విషయం చెప్పకుండా వాళ్ళు దాచిపెడుతున్నారు కూడా. అసలు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, కానీ మీరు వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. కానీ మీరు మాత్రం వాళ్ళకి ఏమాత్రం కూడా అస్సలు చెప్పడం లేదు. ఒక్కొక్కసారికి వాళ్ళకి చూపిస్తూ ఉంటారు మీరు చాలా బాధలో ఉన్నారని, మీ దగ్గర చాలా వస్తువు లోటు ఉందని, అది లేదు ఇది లేదని ఏదో ఒకటి చెప్పడమో చూపించడమో చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకు అనిపిస్తుంది మీరు కాస్త పిసినారులా అనిపిస్తున్నారని, మీరు నిరాశావాదులని, మీ నిరాశను మీరు ఎప్పుడూ కూడా జనాలకు చూపిస్తూ ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు అన్ని విషయాలు కూడా వాళ్ళతో షేర్ చేసుకోవాలని వాళ్ళు ఆశపడుతున్నారు. మీరేమో అస్సలు షేర్ చేసుకోరు. ఈ విషయంలో వారితో అయితే మీరు పెద్దగా మాటలు అయితే మాట్లాడడం లేదు. మీరు మీ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు, వారి వారి పనుల్లో కూడా చాలా బిజీగా ఉన్నారని వాళ్ళు కోరుకుంటున్నారు. మీతో మంచి రిలేషన్లో ఉండాలని ఆశపడుతున్నారు. మీరు మాత్రం వాళ్ళకి అస్సలు సమయాన్ని ఇవ్వడం లేదు, చాలా బిజీగా ఉంటున్నారు. మీ లైఫ్లో మీకు ఇప్పుడు కూడా చెడు సమయం నడుస్తుంది, కానీ మీకు కానీ మీ పర్సన్కి కానీ అవి ఏవీ తెలియడం లేదు. వాళ్ళు అతి త్వరలో మీ రిలేషన్ను మంచిగా మారుస్తారు. తప్పకుండా మిమ్మల్ని కలవడానికి మీ ముందుకు వస్తారు. మీ దుఃఖాలను దూరం చేయాలని ఆశపడుతున్నారు. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి మైండ్ చాలా ఇబ్బంది పడుతుంది. చాలా రోజుల వరకు ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మెంటల్గా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ పర్సన్ కోరుకుంటున్నారు మీకు లైఫ్లో చాలా మంచిగా అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి అని. ఈ సమయంలో మీరు చాలా దుఃఖంలో ఉన్నారని, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారని అది వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఏదో ఇబ్బంది మీరు పడుతూ ఉన్నారని, అది మీరు వారితో షేర్ చేసుకోవడం లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వారితో మీరు అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవాలని, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని కూడా మీరు షేర్ చేసుకొని సాల్వ్ చేస్తారు. ధనానికి సంబంధించిన ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నట్లయితే అన్నీ కూడా మీరు వాళ్ళతో షేర్ చేసుకోవాలి. వాళ్ళు ఆశపడుతున్నారు మీ దుఃఖాల నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావాలని. ఇక వాళ్ళు మీ సోల్మేట్ అయి ఉండొచ్చు, మీ స్నేహితులై ఉండొచ్చు, ఎవరైనా సరే మీరు బాధపడుతుంటే చూడలేకపోతున్నారు. ఖచ్చితంగా అతి త్వరలో మీ దగ్గరికి వస్తారు. మీ ఇద్దరికి కూడా మాటలు లేకపోయినప్పటికీ కూడా వారు మీతో మాట్లాడతారు. మీకు అర్థమయ్యేలా అన్నీ చెబుతారు. చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. మీ గురించి అయితే చాలా మంచి ఆలోచనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. సో ఇది అండి 1వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక 2వ నెంబర్ తాకిన వాళ్ళు ఎవరి కోసమైతే ఇది చూస్ చేసుకున్నారో వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అన్నవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఆలోచనలో మీరు ఒక రాజులా ఉన్నారన్నమాట. తను ఎప్పుడూ అలానే ఉండాలని అనుకుంటూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారని, మీకు ఏ వస్తువు కూడా ఎలాంటి లోటు లేదని, వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారని, లైఫ్లో ఏదైతే చేయాలని అనుకుంటున్నారో అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మీరు సఫలతలను సాధిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నా సరే ఏ పని చేస్తున్నా కూడా మీకు చాలా ఎక్కువ గౌరవం అనేది లభిస్తున్నాయి. ఒక రాజులా మిమ్మల్ని వాళ్ళు చూస్తున్నారు. మీరు గొప్పగా ఉండాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు మీ చేతిలో పవర్ ఉంది. ఏం చేయాలనుకుంటే అది చేస్తూ ఉన్నారు. లైఫ్లో చాలా మంచి వ్యక్తులను, మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులని, ఇలా అన్నీ కూడా మీ కష్టం వల్లే లభించాయని వాళ్ళు అనుకుంటున్నారు. మీకోసం వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మిమ్మల్ని కలవాలని ఎంతో తహతహలాడుతున్నారు. మీరు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకు అనిపిస్తుంది
మీరు మీ చుట్టూ ఒక సర్కిల్ గీసుకుని ఉన్నారని, మీతో ఎవరు కూడా అంత త్వరగా మాట్లాడలేరు, ప్రేమించలేరు. మీ ఇష్టంతోనే అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఒక రాజు లాంటి వాళ్ళు కూడా. అన్నిటిని కూడా మీ ఇష్ట ప్రకారమే నడిపిస్తారు. మీకు ఏది ఇష్టమో అదే మీరు చేస్తారు. ఎవరి కోసమైతే మీరు ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళకు అనిపిస్తుంది మీరు సర్కిల్ గీసుకొని కూర్చున్నారని, ఎవరిని కూడా ప్రేమించకూడదని, ఎక్కువ మాట్లాడకూడదు అని, చనువుగా ఉండకూడదు అని, అవసరమైతేనే పిలిపించుకుంటారు. ఇక ఈ విధంగా వారు మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ విషయంలో మాత్రం పాజిటివ్గానే ఉన్నారు. ఆ వ్యక్తి మీతో అతి త్వరలో మాట్లాడబోతున్నారు. ఆ వ్యక్తి మీతో స్నేహాన్ని పెంచుకోవాలని ఆశపడుతున్నారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఉన్నట్లయితే ఆ రిలేషన్ ఇంకా బలపడబోతుంది. మంచిగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అలానే మీ ఇద్దరి జీవితం మంచిగా ఉంటుంది. మీ ప్రేమను వాళ్ళు అర్థమయ్యేలా స్పష్టంగా తెలియజేయబోతున్నారు. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక చివరిగా 3వ నెంబర్. ఎవరైతే ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెంబర్ తాకిన వాళ్ళ పరిస్థితి అయితే గందరగోళ పరిస్థితి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీరు ఈ నెంబర్ తాకిన వాళ్ళ పరిస్థితి అయితే ఆగమ్య గోచరమే. వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. దానితో పాటే వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. వారు ఆలోచిస్తున్నారు మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులని, లైఫ్లో ఏం సంపాదించినా కూడా అన్నీ స్వయంగా మీ రెక్కల కష్టంతోనే సంపాదించుకున్నారని, సాధించుకున్నారని, సఫలతను చూశారు అని, చాలా సంఘర్షణలు చూశారు అని, ఏదైతే మీ లైఫ్ మీరు పొందారో, మీ కంపెనీ, మీ జాబ్ కానీ ఏదైతే సాధించారో ఆ సఫలతలను మీరు ఇంకా ఇంకా కూడా సాధిస్తూనే ముందుకు సాగుతున్నారు. మరి ఎవరి కోసమైతే మీరు ఇది కోరుకున్నారో వాళ్ళు ఆ పరమేశ్వరుని యొక్క వాళ్ళని రోజు ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంకా ఇంకా సఫలం సాధించాలని, మీరు కోరుకున్నవన్నీ పనులు కూడా జరగాలని, పూర్తవ్వాలని, అన్నిటిలో విజయం సాధించాలని ఆశపడుతున్నారు. వారు ఏ విధంగా అయితే మీకు ఎదురుగా ఉన్నా సరే మిమ్మల్ని మీరు వారికి చూపిస్తూ ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు మీకు ఎలాంటి విధాలైన డబుల్ ఫేస్ కూడా లేదు అని, ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు అని. ఎన్నోసార్లు వారిని గమనించినప్పుడు వారు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పలేదు. మీ రిలేషన్ అనేది ఒక అద్దం లాంటిదన్నమాట. అందులో ఎలాంటి దాపరికాలు లేవని, ఏదైతే ఎదురుగా కనిపిస్తుందో అదే సత్యమని వాళ్ళు ఈ నెంబర్ కోరుకున్న వాళ్ళు అనుకుంటున్నారు. మీకు ఎలాంటి మొహమాటం లేకుండా, ఎలాంటి భయమూ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఎవరికైనా చెప్పేస్తారు. స్వచ్ఛమైన మనసున్న వ్యక్తులని వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారు. అలానే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ సమయంలో మీపై కాస్త కోపంగా ఉన్నారు. ఇక నెక్స్ట్ స్టెప్ అనేది ఏమీ లేదు. కొన్ని రోజుల కోసం ఎలాంటి స్టెప్ను, ఏ నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకోవాలనుకోవడం లేదు. వాళ్ళైతే ఇప్పుడు మీతో మాట్లాడడం లేదు. మీరు మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వడం లేదు కదా. వారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచారు. మీ పైన వారికి మంచి అభిప్రాయాలున్నాయి. కానీ ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళు మొండివారు. కోపం ఎక్కువగా ఉందని కూడా వారి ఇష్టం పైన నడుస్తుంది. ఏదైనా చేయాలనుకుంటున్నారో, మాట్లాడాలనుకుంటున్నారో, మాట్లాడకూడదని అనుకున్నా అవన్నీ కూడా వాళ్ళ ఇష్టంతోనే చేస్తున్నారు. వారు ఎలాంటి స్టెప్ కూడా తీసుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. మీ లోపల ఎంత ఓర్పు ఉందని వాళ్ళు తెలుసుకోవాలని టెస్ట్ చేస్తున్నారు. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కరెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ మూడింటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.